సార్. ప్లీజ్ సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేదా హౌస్ లో? ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు, మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు, ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్, మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు, యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి తప్పుదారు బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకుని తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు, సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23, 24 Q2, Q3, Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు, అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. ప్లీజ్ కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అమ్మా. కూర్చోమనండి, మెంబర్స్ని కూర్చోమనండి. మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి. ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి. ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపడండి. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపిపెట్టే చాలు. పంపిపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బీఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బీఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు.
బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. Please, పూర్తి వింటే గుండె రాలి చేస్తారు సార్ వీళ్ళు. ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు. Please, పూర్తి please. సినిమా చూస్తే గుండె రాలి వీళ్ళకి. ప్లీజ్ పేపర్స్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ laid on the table Chairman, sir. of the house. చైర్మన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. సరే చెప్పిందా? చెప్పండి, మీకేం ఇంపార్టెందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, సార్ రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అదేనా అధ్యక్ష, ఒక్క నిమిషం. మాట్లాడు. అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దామండి. దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం. ప్లీజ్ ఐఎమ్ టు అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the